వెల్కమ్ టు 99 టీవీ. నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్రశ్న రావణ అంశం మనం చూస్తే నిషిద్ధ భావాలకి ప్రశ్న రావణ బాసటగా నిలిచినట్లుగా మావోయిస్ట్ సంస్థలపై వీడియోలు కానివ్వండి, అలాగే నక్సల్స్ నేత హిడ్మాన్ కీర్తితో చేసినటువంటి ప్రసంగాలు, వీటన్నిటినీ చూస్తున్నాం. అలాగే పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, వీటిపై అసలు మీరు ఏమంటారు సార్? ప్రశ్న రావణ వ్యవహారం అంటే ఇప్పుడు మీరు చెప్పిన రెండు రోజులు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. ఒక రోజు హెడ్లైన్ ఏమో పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, ప్రశ్న రావణ్ పై ఉపా కేసు. నా గుర్తున్నంత వరకు నిన్నటి పేపర్ పేజ్ 1 వార్త. ఇవాళ పేపర్ ఆంధ్రజ్యోతి పేజ్ 1 వార్త ఏంటి? నిషిద్ధ సంస్థలు, ఎడ్మా కీర్తనలు, ఇవన్నీ ఇవాళ వార్త. నిన్న ఉపా కేసు పెట్టడానికి ఒక కారణము, ఇవాళ ఉపా కేసు పెట్టడానికి ఇంకో కారణం ఉంటుందా? ఉపా కేసు పెట్టడానికి కారణం ఒకటే ఉంటుంది తప్ప, నిన్ననేమో పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యల కొరకు కేసు పెట్టారని ఆంధ్రజ్యోతిలోనే రాశారు. ఇవాళేమో నిషిద్ధ సంస్థలకు మద్దతుగా బాసటగా ఉన్నారు, అలాగే ఎడ్మాకు కీర్తించారు కనుక కేసు పెట్టారన్నారు. మరి రెండు ఒకటే కాదు కదా. సో ఇక నిషిద్ధ సంస్థలకు బాసటగా నిలిచి ఎడ్మా పైన కీర్తించేలా ఉపన్యాసాలు ఎప్పుడు ఇచ్చారు? కేసు ఎప్పుడు పెట్టారు? కేసు ఇవి 4-5 రోజుల నుంచి. ఆ వీడియోలు ఎప్పటివి? ఆ ఉపన్యాసాలు ఎప్పటివో చాలా రోజుల కింద, అంతవరకైతే గ్యారంటీ. మరి చాలా రోజుల కింద జరిగితే పోలీస్ వ్యవస్థ నిద్రపోతుందా? కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా? ఎందుకంటే కేసులు పెట్టలేదు. మరి అంటే అప్పుడు నేరం కాదనుకున్నది ఇప్పుడే నేరం అని భావించరా? అంటే పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాతే రావణ్ నిషిద్ధ సంస్థల గురించి, హిడ్మా గురించి మాట్లాడి గుర్తొచ్చాయా? లేకపోతే వాటితో ఇబ్బంది లేదా మీకు? సో ఇక్కడ క్లారిటీగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నిజంగానే నిషిద్ధ సంస్థలతో సంబంధాలు ఉంటే దానిపైన కోర్టు తీర్పులు ఉన్నాయి. సంబంధాలు ఉన్నాయా, లేకుంటే హింసాయుత కార్యకలాపాల్లో పాల్గొన్నారా, లేదా కేవలం ఆ భావాలు మాత్రమే ఉన్నాయా, అసలు ఆ భావాలు లేకపోయినా వాళ్ళు మాట్లాడిన విషయాలు అలా భావాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయా, వీటన్నిటి వ్యవహారంలో ఎలా స్పందించాలో సుప్రీంకోర్టులో, హైకోర్టులో తీర్పులు ఉన్నాయి. సో మీకు యాక్షన్తో సంబంధం లేకుండా మావోయిస్ట్ కార్యకలాపాలతో ప్రత్యక్షంగా సంబంధాలు లేకుండా యూఏపీఏ కేసులు పెట్టచ్చా? ఇదంతా ఒక డిబేట్. ఆ డిబేట్లోకి నేను వెళ్ళడం లేదు. కానీ నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ కేసు పెట్టింది ఎప్పుడు? ఈ అతను మాట్లాడాడంటున్న మాటలు ఎప్పటి? ఈ రెండింటి మధ్య చాలా పెద్ద టైం గ్యాప్ ఉంది. ఆ టైం గ్యాప్ దేనిని సూచిస్తుంది అని లేదు. మీరు మొదటిసారి 5 సార్లు కేసులు పెట్టారు. అవన్నీ నా 4 times 5 times కేసులు పెట్టారు, కోర్టులు బెయిల్ ఇస్తూ పోయాయి. 4-5 సార్లు బెయిల్ ఇచ్చాక కదా మీకు కూపా చట్టం గుర్తొచ్చింది. Day 1 రావణ్ అరెస్ట్ చేసినప్పుడు మీరు ఇదే కారణాలు ఇది అరెస్ట్ చేశారా? ఈ నిషిద్ధ సంస్థల లేదు హిడ్మా కీర్తనలు వీటి గురించే అరెస్ట్ చేశారా? చెప్పండి. లెట్ us బి హానెస్ట్. మీరు Day 1 అరెస్ట్ చేశారా? చేయలేదు కదా. మరి సో మరి Day 1 ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ కారణాల పైన అంటే ఆయనకు రిపీటెడ్ గా కోర్టులు బెయిల్ ఇచ్చినప్పుడే గుర్తొచ్చాయి ఇవన్నీ. అంతకుముందు గుర్తురాలేదా? అంతకుముందు ఎందుకు గుర్తురాలేదు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల నిజంగానే నిశ్చిత సంబంధాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఇక ఆయన హిందూ మతాన్ని వ్యతిరేకంగా వీడియోలు పెట్టాడు. నేను నిన్న కూడా చెప్పాను, అలాంటి వీడియోలు పెడితే నేను సమర్థించే ప్రసక్తే లేదు అని. కానీ అవి కావు, అవి డాక్టర్డ్ వీడియోస్ అని ఆయన తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు. దీనిపైన విచారణ జరిపించండి నిన్ననే అన్నాడు. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపండి, ఆ వీడియోలు నిజమా కాదా, హిందూ మతం పైన ఏ రకమైన అభ్యంతరకర వ్యాఖ్యలు మాట్లాడాడు, దానికి సంబంధిత చట్టాలు మాత్రమే ప్రయోగించాలి, ఉప చట్టం కాదు. దానికి సంబంధిత చట్టాలు ఏంటో ఆ చట్టాన్ని ప్రయోగించాలి. ఒకవేళ మాట్లాడితే నేను మాత్రం ఎట్టి పరిస్థితులు సమర్థించాను. నేను క్లియర్గా చెప్పాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేనేం నిషిద్ధ సంస్థలకు మద్దతు ఇవ్వలేదు, నేనేమి ఇడ్మాను కీర్తించలేదు. నేనేమి ఇడ్మాను కీర్తిస్తే, నిషిద్ధ సంస్థలకు మద్దతు ఇస్తే, హిందూ మతాన్ని అవమానిస్తే సమర్థించేవాడిని కాదు నేను. కానీ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏంటంటే, ఆ కారణాల మీద ఆయన మీద కేసులు పెట్టలే, అరెస్ట్ చేయలే. ముందు అరెస్ట్ చేసింది వేరు, ఇదంతా ఆఫ్టర్ థాట్ అంటారు, పోస్ట్ స్క్రిప్ట్. సో ఈ ఆఫ్టర్ థాట్నే క్వశ్చన్ చేసేది.
నిజంగానే మీరు కాజ్ అండ్ యాక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు ఆయన మాట్లాడాడు, కాజ్ యాక్షన్ అంటే వెంటనే ఉంటుంది. ఏడాది కిందో 2 ఏళ్ల కిందో 3 ఏళ్ల కిందో మాట్లాడిన వీడియోలన్నీ తీసి ఇప్పుడు కేసులు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరి అక్కడితో ఆగుతుంది. ఇలా పొద్దున్న నేను TV5 డిబేట్ చూస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి. అసలు ఏంటిది విచిత్రంగా రాజకీయాలు పట్టుకెళ్తే మావోయిస్ట్ పార్టీకి వైసీపీతో సంబంధాలు ఉన్నాయట. అమిత్ షా చెప్పాడా? ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక చెప్పిందా? మరి అదే నిజమైతే ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తింపు వదిలేయాలని డిమాండ్ చేస్తాను. మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, వైఎస్ జగన్ కు మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా ఆరోపిస్తున్నారంటే అసలు దీంట్లో ఏది నిజమని నమ్మాలి? ఇప్పుడు ప్రశ్న రావని ఏదో మాట్లాడాడు అంటే ఆ వీడియోలు చూడని వారు ఎవరన్నా ఉంటే నిజమే కావచ్చు అనుకోవచ్చు, లేదా నిజంగానే ఆయన మాట్లాడి ఉంటే అనుకోవచ్చు. కానీ వైఎస్ జగన్ కూడా మావోయిస్ట్ అన్నాక కామ్రేడ్ వైఎస్ జగన్ అని చెప్తున్నారు వీళ్ళు. విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆయన వామపక్షాలతోనే పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడాడు. ఆయన మావోయిస్ట్ చేసి పడేసి ఆయన విప్లవకారుడు చేసేసి ఆయనను వైఎస్ జగన్ ఒక గొప్ప విప్లవకారుడిగా చేయడం ఏంటి? అసలు ఆయన ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ అన్న కనీసం నాకు చేగువేరా స్ఫూర్తి అన్నాడు. వైఎస్ జగన్ నాకు చేగువేరా స్ఫూర్తి అని కూడా లే. చేగువేరా ఎవరు? విప్లవాల నయాగరా కామ్రేడా చేగువేరా, విప్లవాల నయాగరా కామ్రేడా చేగువేరా అని పాటలు పాడతారు. మీరు ఆ చేగువేరా ఫ్యామిలీ మెంబర్స్ వస్తే హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు, నేను కూడా వెళ్ళాను ఉపన్యాసకుడిగా. అందులో కేవలం ఆ మీటింగ్ పెట్టిన వామపక్ష పార్టీలు, వేరేటోళ్ళు పెట్టలే. అలాంటి వామపక్ష భావాలకు ప్రతీకగా, ప్రపంచవ్యాపిత విప్లవ భావాలకు ప్రతీక చేగువేరా. అందుకే నేను విప్లవాల నయాగరా అంటారు. అలాంటి కామ్రేడ్ చేగువేరా నాకు స్ఫూర్తి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు తప్ప వైఎస్ జగన్ చెప్పినప్పుడు నేను ఎప్పుడు ఇంతవరకు అంటే నాకు చేగువేరా స్ఫూర్తి అని. వైఎస్ జగన్ శ్రీశ్రీ పద్యాలను కూడా కోట్ చేసినప్పుడు నేను ఎప్పుడు లే. ఇంకా శ్రీశ్రీ సాహిత్యాన్ని, అభ్యుదయ సాహిత్యాన్ని, విప్లవ సాహిత్యాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని కోట్ చేస్తారేమో కానీ వైఎస్ జగన్ నోట విప్లవ సాహిత్య మహాకవి శ్రీశ్రీ పద్యాలు కూడా ఇప్పుడు ఇల్లే. మరి వైఎస్ జగన్ కూడా మావోయిస్ట్ ఎట్లయిపోయాడు? సో అంటే దేశంలో అందరూ మావోయిస్టులు అయిపోతారా? ఒకవైపు అమిత్ షా మావోయిస్ట్ ముక్త భారత్ సాధించామని చెప్పుకుంటుంటే ఇక ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం లేని మావోయిస్టులను సృష్టిస్తుంటే జగన్ కాలంలో మావోయిస్టులకు అండగా నిలిచిందని మోడీ ప్రభుత్వం భావిస్తే ఆ ప్రభుత్వం రద్దు చేసి పడేస్తున్నారు కదా. ఎందుకు చేయలేదు? ఇప్పుడు మావోయిస్ట్ నిషిద్ధ పార్టీకి జగన్ సపోర్ట్ చేస్తే ఆ పార్టీని రద్దు చేసి పడేయాలి కదా. ఇది ఏదో అఫీషియల్ గా నిన్న అధికారిక TV5 లో ఇవాళ ఉదయం డిబేట్ లో మాట్లాడుతున్నారు. సో జగన్ కూడా మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, నిషిద్ధ పార్టీతో సంబంధాలు ఉన్నాయా, ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయకూడదా? ఇలా దాని ఇప్పుడు తీవ్రవాదం అని ప్రతి ఒక్కరిని తీవ్రవాదం అని, ప్రతి ఒక్కరిని నక్సలైట్ అని, ప్రతి ఒక్కరిని మావోయిస్ట్ అని, తమను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని మా అర్బన్ నక్సలైట్ అని, ఇదేం కొత్త భాష, బీజేపీ భాష. వాస్తవంగా దేశవ్యాప్తంగా బీజేపీ తమను ప్రశ్నించేటువంటి వారిని అందరినీ అర్బన్ నక్సలైట్ అంటది. ఇప్పుడు ఇక్కడ కూటమి కూడా అదే భాష. బీజేపీ ఇక్కడ ప్రధాన పక్షం కాకపోయినా ఇక్కడ కూటమికి కూడా అదే భాష నేర్చుకున్నది. ప్రతి ఒక్కరిని మావోయిస్ట్ అంటాం, ప్రతి ఒక్కరిని తీవ్రవాది అంటాం. ఇక్కడ అదనంగా ఇంకొక క్వాలిఫికేషన్ యాడ్ చేస్తారు, ప్రతి ఒక్కరిని వైసీపీ అంటాం. ఇది ఒకటి యాడ్ చేస్తారు. అంటే వైసీపీలు, మావోయిస్టులు, నక్సలైట్లు, అభ్యుదయకారులు, విప్లవకారులు, సంఘ సంస్కర్తలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక ఎవరు ప్రశ్నించే వాళ్ళందరినీ వైసీపీ ఖాతాలు వేసి వైసీపీని బలోపేతం చేసే పని కూటమి చేస్తుంది. అందువల్ల ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు ఎవరు చేసినా, అది రావణ్ చేసినా, అది ఇంకోటి చేసినా దాని తప్పే కాదని అనం. ఇవాళ ఇప్పుడు ఆ శ్రవణ్ అనే అతన్ని పైన పవన్ ఈ రావణ్కు మద్దతుగా వచ్చారు, ఆయన మీద పడుతున్నారు. ఆయన ఎవరు? గతంలో TV5 ABN లో ప్రతిరోజు విశ్లేషణ కూర్చునేవారు. ఎవ్రీడే, ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆయన విశ్లేషణ లేకుండా ఉండేది కాదు. సో ఆయన ఇప్పుడు వీళ్ళ కంప్లీట్ వ్యతిరేకైపోయారు. సో మీరే ప్రమోట్ చేశారు కదా, ఎవరు ప్రమోట్ చేశారు? సో అందువల్ల అలా విచిత్రంగా మాట్లాడితే ఏ రకంగా రాజకీయం అయితే చెప్పండి.